తెలుగుదేశం పార్టీ మహానాడుకు కడపలో జోరుగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జరుపుకుంటున్నటువంటి మహానాడు కాబట్టి, ఫస్ట్ మహానాడు కాబట్టి దాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించేకి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అండ్ అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి సంబంధించి కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే దిశగా వెళ్తూ ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలను వాళ్ళ మీడియా ద్వారా కూడా పంపిస్తూ ఉన్నారు. సరే, రామారావు గారిని మధ్యలో ఆయన దించేసి ఆయన నుంచి తెలుగుదేశం పార్టీ లాక్కొని చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు తన నుంచి వాళ్ళ కొడుకు నారా లోకేష్ గారి చేతుల్లోకి పార్టీ డెఫినెట్లీ వెళ్ళక తప్పని పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు కాకుండా రేపైనా వెళ్ళాలి. కాబట్టి ఆ నాయకత్వ మార్పు అనేది చాలా స్మూత్గా చేయాలి అని చంద్రబాబు నాయుడు గారి ప్లాన్. అందులో భాగంగానే మొదట డైరెక్ట్గా టీడీపీ అధ్యక్షుడు అని చెప్పి ప్రకటించకుండా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారిని కూర్చోబెట్టి, కోర్స్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనా ప్రభుత్వానికి అధినేత అయినా ఒక షాడోగా లోకేషే వ్యవహరిస్తున్నారు అన్నది అధికార వర్గాలతో పాటు కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఆఫ్ ది రికార్డ్ బ్రహ్మాండంగానే మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు నారా లోకేష్కి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు ఇవ్వడం ద్వారా పూర్తిగా ఫస్ట్ పార్టీ మీద పట్టు సాధించేయాలి. ఆ తర్వాత ఈ టర్మ్లోనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగానే కాకుండా ఈ టర్మ్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా నారా లోకేష్ గారిని కూర్చోబెట్టి 29 ఎన్నికలకు తీసుకెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా కూడా టీడీపీ మీడియాలో అంటే ఇండైరెక్ట్గా వేస్తున్నటువంటి కథనాల ద్వారా అర్థమవుతూ ఉంది. అయితే ఇక్కడ 2 ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా తెలుగుదేశం పార్టీ నిర్ణయాలు తీసుకోగలగాలి. సెకండ్, తెలుగుదేశం పార్టీలో కూడా వ్యతిరేకత ఎక్కువగా లేకుండా లోకేష్కి నాయకత్వ మార్పు బదిలీ జరగాలి. సో అటువంటి టైం కోసం, అటువంటి ముహూర్తం కోసమే టీడీపీ అధినేత అయితే వేచి చూస్తూ ఉన్నారు. అండ్ అదే సమయంలోనే తెలుగుదేశం పార్టీలో కూడా ఇప్పుడు 2 సెక్షన్స్ కనిపిస్తూ ఉన్నారు. ఒక సెక్షన్ వీలైనంత త్వరగా నారా లోకేష్ గారికి నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలి, నాయకత్వ బాధ్యతలు ఇచ్చి పార్టీ రాజకీయాలు పూర్తిగా లోకేష్ గారు చూసుకోవాలి. అండ్ అడ్మినిస్ట్రేటివ్గా ఉండే ప్రభుత్వంలో కూడా లోకేష్ గారికి ప్రాధాన్యత ఇస్తూ వెళ్ళాలి. ఢిల్లీకి సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైనా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కాసింత స్లో అయ్యి లోకేష్ గారిని పంపిస్తూ ఉండాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా అని చెప్పి తెలుగుదేశం పార్టీలోని లోకేష్కి బాగా మద్దతుగా ఉన్న వాళ్ళు ఓపెన్గానే కామెంట్ చేస్తూ ఉన్నారు. వీలైనంత త్వరగా చంద్రబాబు గారి చేతుల నుండి లోకేష్ గారి చేతుల్లోకి పార్టీ వెళ్ళిపోవాలి అని, ప్రభుత్వం కూడా వెళ్ళిపోవాలని. ఇదంతా ఒక రకమైనటువంటి మధ్య వయస్కులు, యువకులు అనబడే వాళ్ళు కోరుకుంటున్నది. మరొక వైపు తెలుగుదేశం పార్టీలోని కొందరున్నారు, అందులో ప్రధానంగా సీనియర్లు. ఒకవేళ లోకేష్ గారికి ఇప్పుడు నాయకత్వం ఇస్తే ప్రభుత్వం మీద ఈ సంవత్సరంలో రోజుల్లోనే వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. అండ్ పొంగ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అటు జనసేన, బీజేపీ ఏ విధంగా వాళ్ళు రాజకీయ ఎత్తుగడలు అవలంబిస్తారో తెలియదు. కాసింత స్పేస్ దొరికినా, మనం ఏదైనా కాసింత స్పేస్ ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఖచ్చితంగా ఎదుర్కోలేం. 29 ఎన్నికలకు కనుక నారా లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ వెళ్తుంది అనే సంకేతాలు పంపితే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం అనేది చాలా కష్టమవుతుంది. అదే సమయంలోనే కూటమిలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్న జనసేన, బీజేపీ వాళ్ళ ప్రాధాన్యత మాకు ఎక్కువ కావాలి అని చెప్పి అడుగుతారు. చంద్రబాబు నాయుడు గారు అయితే కూటమి పార్టీలతో బేరసారాలు ఈజీగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అన్నా కూడా కాసింత ఈజీగా ఉంటుందేమో వీళ్ళ వ్యూ పాయింట్. కానీ నారా లోకేష్ అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అన్న ఈ ఎన్నికల్లో కష్టం. అండ్ కూటమి పార్టీల ప్రాధాన్యత మరీ ఎక్కువ పెరగకుండా కంట్రోల్ చేయాలనుకున్నా కష్టమే. కాబట్టి ఈ 29 ఎన్నికలు కూడా చంద్రబాబు గారి నాయకత్వంలోనే వెళ్తే మంచిది అన్నది మరికొందరి ఆలోచన. వెరసి మొత్తం మీద నారా లోకేష్కి నాయకత్వం కావాలి అనుకున్న వాళ్ళు బహిరంగంగా అభిప్రాయాలు వెలుబుచ్చుతూ ఉన్నారు. వద్దు అన్నోళ్ళు అయితే
ఆఫ్ ది రికార్డ్ అయితే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. వెరస్ ఎవరు కావాలి అన్నా ఎవరు వద్దన్నా చంద్రబాబు నాయుడు గారు తాను ఏమంటారు ఒక వ్యూహాత్మకంగా స్ట్రాటజిక్గానే ముందుకెళ్తూ ఉంటారు. సో స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళాలని చెప్పి ఆయన ఖచ్చితంగా అనుకుంటారు. కాబట్టి మొదటి స్టెప్ కింద వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం దాదాపు ఫిక్స్ అయిపోయినట్లుగానే తెలుస్తూ ఉంది. చూడాలి ఇంకేమైనా అనూహ్య పరిణామాలు ఏమైనా జరుగుతాయా అండ్ మహానాడులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అని.